హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మా మరిది చికెన్ లెగ్ పీస్ తోని ఫ్రై చేస్తున్నాడు. వెదర్ చాలా కూల్ గా ఉందని మేము ఈ రోజు అయితే చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే చికెన్ నీట్ గా కడుక్కోవాలి. మా బిక్కి చూడండి ఎలా చూస్తుందో, ఏమో చేస్తున్నాడు అన్నట్టు చూస్తూనే ఉంది. నెక్స్ట్ కడుక్కున్న చికెన్ లో లెమన్ జ్యూస్ వేసుకోవాలి. నీట్ గా లెమన్ జ్యూస్ మొత్తం తీసుకోవాలి. ఇక్కడైతే మా ఆయన గెస్ట్ అపియరెన్స్ లాగా వచ్చేసి వెళ్ళిపోయిండు. ఇంకా లెమన్ జ్యూస్ మొత్తం చికెన్ కి పట్టేలాగా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. 2 to 3 minutes అయితే లెమన్ జ్యూస్ బాగా పట్టేలాగా మసాజ్ చేసిండు. బాగా మసాజ్ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసిండు. ఇంకా నెక్స్ట్ అయితే వేరే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఇంకొక 2 to 3 tablespoons కార్న్ ఫ్లోర్ పౌడర్, ఇంకా లాస్ట్ లో ఒక 2 eggs వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్ గా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. అసలు కొంచెం కూడా లంప్స్ లేకుండా, అంటే చిన్న చిన్న బబుల్స్ లేకుండా నీట్ గా కలుపుకోవాలి ఒక పేస్ట్ లాగా. ఇలా నీట్ గా పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. తర్వాత చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి. అంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నది మొత్తం లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ కొన్ని పీసెస్ లో బోన్ కూడా తీసేస్తున్నాడు హరీష్. ఇక్కడ దానికి కూడా ఈజీగా ఉంటది బోన్స్ లేకుండా ఉంటే అని. మనకు చికెన్ సెంటర్ వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు తీసేసి ఇస్తారు, కానీ ఇక్కడ సరిగ్గా తీయడానికి రాట్లే అని చెప్పి ఇంకా హరీష్ డైరెక్ట్ తీసుకొచ్చేసాడంట. సో తెచ్చిన లెగ్ పీసెస్ కి మొత్తం హరీష్ బోన్స్ అన్ని తీసేసిండు. బోన్స్ మొత్తం తీసేసి అవి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసిండు. పీసెస్ నీట్ గా కట్ చేసుకొని బోన్స్ తీసేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ లిక్విడ్ ని కూడా వేసేసిండు. తర్వాత మనం నీట్ గా కలుపుకోవాలి మొత్తం అన్ని పీసెస్ కి మంచిగా పట్టేలాగా. ఒక 4 to 5 minutes బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పీసెస్ కి నీట్ గా పట్టేలాగా. మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాక నీట్ గా చేసుకొని ఒక 20 to 30 minutes అయితే ఫ్రీజర్ లో పెట్టేసేయాలి, ఇంకా మంచిగా మ్యారినేషన్ అవ్వడానికి. ఇంకా హరీష్ ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసిండు. 20 to 30 minutes అయితే అయిపోయి. ఇక్కడైతే ఆ లైటర్ హరీష్ బుక్ చేసిండు కాబట్టి స్టైల్ గా చూపిస్తున్నాడు. ఎవరికైనా ఈ లైటర్ ఏంటో తెలియాలంటే కామెంట్ చేయండి, సపరేట్ వీడియో పోస్ట్ చేస్తా. చాలా బాగుంది లైటర్ అయితే. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ లో నుంచి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ అయితే తీసుకొస్తున్నాడు. చూడండి అసలు చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయిందో. మీలో ఎంత మందికి ఈ ప్రాసెస్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇట్లా మనకు మధ్య మధ్య ఆకలి అవుతున్నప్పుడు సైడ్ కున్న డ్రై ఫ్రూట్స్ తినేసేయాలి వంట చేస్తున్నప్పుడు. ఒకసారి మళ్ళీ చికెన్ నీట్ గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేయడమే. మా హరీష్ కి అయితే మళ్ళీ ఆకలైంది. చికెన్ వేడైలో ఎందుకు ఖాళీ ఉండాలని ఒక జామకాయ కూడా తినేసిండు. చికెన్ అయితే ఇక్కడ మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో. ఒక సైడ్ మంచిగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మంచి కుక్ అవ్వడానికి ఒకసారి టర్న్ చేసుకోవాలి. 2 sides నీట్ గా కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా మనం బయట తెచ్చుకొని తినడం కన్నా ఇట్లా హోమ్ ఫుడ్ అయితే ఇంకా బాగుంటుందని మేమైతే ఇంక ఈ రోజు ఇంట్లోనే చేసేసుకుంటున్నాం. చూడండి ఎంత బాగున్నాయో. లెగ్ పీస్ అయితే మంచిగా ఫ్రై అయినాయి, కానీ ఇంకొకసారి ఫ్రై చేయడానికి ఇంకా మంచి కుక్ అవ్వడానికి ఇట్లా ఒకసారి నీట్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని పీసెస్ నీట్ గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైం కూడా. ఇట్లా చేస్తే ఏంటంటే లోపల దాకా నీట్ గా కుక్ అవుతుంది, పచ్చి పచ్చిగా ఉండకుండా. చూడండి ఏమి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే హరీష్ టేస్ట్ చేస్తుండు, అంటే అన్ని నీట్ గా సరిపోయినాయా లేదా అని. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు. ఇక్కడ మా బిక్కిని చూడండి హరీష్ తింటుంటే ఎలా చూస్తుందో, నాకు కూడా ఇవ్వచ్చు కదా అన్నట్టు. అన్ని లెగ్ పీసెస్ మొత్తం ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాడు. చూడండి నేను చేశాను చికెన్ లెగ్ పీస్ ఫ్రై అని. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ తో చాలా బాగుండే. టేస్ట్ మాత్రం మామూలుగా లేకుండా. నేనైతే ఇంకా మా అత్తయ్యకి కూడా తీసుకెళ్లి ఒక లెగ్ పీస్ అయితే ఇచ్చాను టేస్ట్ చూడమని.
మనం ఈ లెగ్ పీసెస్ మంచిగా సాస్తో అయినా సరే లేకపోతే మైనస్తో అయినా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ అని చెప్పేస్తుంది. నెక్స్ట్ ఇంకా మేము కూడా తినేసాం. నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలో కూడా చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. బై గైస్.